Welcome to Python Life YouTube channel. In this Python Life YouTube channel, we are providing Java programming in Telugu. సో జావా అనేటువంటి దాన్ని తెలుగులో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో పైథాన్ లైఫ్ నుంచి సో ఈ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఓకేనా కోర్సుకి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ మీకు ఇక్కడ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, pythonlife.in జావా ప్రోగ్రామింగ్ ఇన్ telugu.html అనేటువంటిది వెబ్సైట్. అండ్ ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా. సో బ్యాచ్కి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అనేటువంటిది తరువుగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓకేనా బ్యాచ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రైట్. సో ఈ వీడియోలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే అసలు జావా అనేటువంటి దాన్ని ఓకేనా ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నాం, జావాను ఓకేనా ఇన్స్టాలేషన్, హౌ టు ఇన్స్టాల్ జావా అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. సో ఆల్రెడీ ఏంటండి అంటే ఇన్ మై సిస్టమ్ జావా అనేటువంటిది ఉంది. మరి ఫస్ట్ జావా అనేటువంటిది ఉన్నప్పుడు మరి జావాను ఎట్లా అన్ఇన్స్టాల్ చేయాలి అండ్ నెక్స్ట్ జావాను ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తాను. రైట్. సో ఇక్కడ ఫస్ట్ గో టు కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ ప్యానల్లో ఆల్రెడీ ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి అండ్ వాటిని ఓకేనా ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి అండ్ నెక్స్ట్ ఏ సాఫ్ట్వేర్ను అన్ఇన్స్టాల్ చేయాలి అనేటువంటిది మొత్తం టోటల్గా ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ అండ్ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అనేటువంటి ఆప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. దిస్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ కంట్రోల్ ప్యానల్. చూడండి ఇక్కడ. సో నా సిస్టంలో డిఫరెంట్ అప్లికేషన్స్ అనేటువంటివి ఆల్రెడీ ఇక్కడ ఏంటండి ఇన్స్టాల్ అయి ఉన్నాయి. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటిది ఏమని చెప్తున్నాం, జావా ఓకేనా ఎస్ఈ డెవలప్మెంట్ కిట్ అనేటువంటిది ఓకేనా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంది. సో నేను దీన్ని ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకేనా అన్ఇన్స్టాల్ అండ్ తర్వాత ఇన్స్టాల్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని నేను అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కేర్ఫుల్లీ అబ్జర్వ్. ఇక్కడ మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు, జస్ట్ మనకు కావాల్సినటువంటి కాంపోనెంట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ అన్ఇన్స్టాల్ అనేటువంటి బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ అనేటువంటిది అడుగుతుంది. ఓకేనా. ఓకేనా. ఇన్ ద ఫ్యూచర్ డు నాట్ షో this dialog box. Okay, whatever it may be. Yes. And next, so here Java is removing from our system. Yes. Okay, remove. Right. So like this. Yes. See here. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదండి. కంట్రోల్ ప్యానల్ లిస్ట్ లో ఉన్నటువంటి ఏది జావా అనేటువంటిది ఇక్కడ నుంచి ఓకేనా రిమూవ్ అయింది. అంటే ఇప్పుడు మన సిస్టంలో జావా అనేటువంటి సాఫ్ట్వేర్ నాట్ దేర్. సో దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నువ్వేం చేయాలి, ఇక్కడ ఒక్కసారి ఏంటండి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తున్నాం. ఎస్, కమాండ్ ప్రాంప్ట్ లో నువ్వు ఏం చెక్ చేసుకుంటున్నావండి అంటే ఒకసారి వర్షన్ అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి. సో ఏమని చెప్తున్నాం, జావా రైట్ ఐఫన్ version, right? So press enter button. See here is even చెప్తుంది Java is not recognized. Yes, Java is not recognized as an internal or external command. అంటే ఇక్కడ నీకు జావా అనేటువంటిది లేదు నీ సిస్టంలో. ఇన్ యువర్ సిస్టమ్ దేర్ ఇస్ నో జావా. ఇప్పుడు ఏం చేయాలి, జావా అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ ఈ కమాండ్ అనేటువంటిది కొద్దిగా తరువుగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నీకు ఏమొచ్చింది, జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అండ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అనేటువంటిది ఇక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ గా డిస్ప్లే అయింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానండి అంటే జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్డ్ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని ఇక్కడ నుంచే మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నా కమాండ్ ప్రాంప్ట్ అండ్ మళ్ళీ ఒకసారి కంట్రోల్ ప్యానల్ లో చెక్ చేయండి, ఈస్ దేర్ ఎనీ ఓకే ఫస్ట్ నుంచి వెరీ బిగినింగ్ ఆన్వర్డ్స్. So open the command prompt, control panel
So open control panel here. Yes, control panel. And here uninstall programs. Is there any Java? No, Java is not there here. Java is not there, right? Java is not there. And next and close it. And again సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానండి అంటే నా సాఫ్ట్వేర్ ఎక్కడుంది అంటే ఆల్రెడీ మీరు ఏం చేయాలండి అంటే జావా అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు? అండ్ సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళిపోతారు. గూగుల్, ఓకే. ఈ గూగుల్లో ఏం చేస్తారండి అంటే జస్ట్ ఓకే టైప్ ద జావా సాఫ్ట్వేర్. ఇక్కడ జావా సాఫ్ట్వేర్ అనేటువంటి దాన్ని ఓకేనా మనం జావా అనేటువంటిది డైరెక్ట్ గా మనం డౌన్లోడ్ చేయం. దేన్ని డౌన్లోడ్ చేసుకుంటామండి అంటే జేడీకే అనేటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్ లో సెర్చ్ చేసిన కాబట్టి జేడీకే 21 అంటే వర్షన్, లేటెస్ట్ వర్షన్ ఓకేనా, డౌన్లోడ్ ఫర్ విండోస్ ఓకేనా, ఈ ఆప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ మీకు వెరీ బిగినింగే ఏమొస్తుంది? జావా డౌన్లోడ్స్ అనేటువంటిది వస్తుంది. జేడీకే మీన్స్ ఓకేనా జావా డెవలప్మెంట్ కిట్ అనేటువంటిది. ఇక్కడ మీకు లింక్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా. ఇక్కడ జేడీకే 21 జేడీకే 17 అనేటువంటి వర్షన్స్ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో నీకు కావాల్సినటువంటి ప్రిఫరబుల్ వర్షన్ ఏది ఉంటే అది. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటిది మరి దిస్ జేడీకే అనేటువంటిది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షనా, లేకపోతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షనా, లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షనా, ఏ వర్షన్ అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్, వాట్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ హ్యావ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నీవు ఏందండి అంటే ఓకే ఈ సాఫ్ట్వేర్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బి రిమెంబర్ దట్. సో ఇప్పుడు ఇక్కడ నా వర్షన్ అనేటువంటిది ఏమని చెప్తున్నా, విండోస్ అనేటువంటిది ఓకేనా, విండోస్ వర్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నేను విండోస్ లో ఏముంది ఇక్కడ మీకు ఇక్కడ ఓకేనా విండోస్ 64 బిట్ అండ్ విండోస్ 64 బిట్. అయితే ఇక్కడ జిప్ ఫైల్ అనేటువంటిది ఉంది. ఈ జిప్ ఫైల్ కాకుండా మీరు ఏం చేస్తారండి అంటే ఓకేనా .exe అనేటువంటి ఈ ఫైల్ ను మీరు ఏం చేస్తారు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేటువంటిది అవుతుంది, రైట్. సో దిస్ ఈస్ అ వే ఆఫ్ డౌన్లోడింగ్ జావా అనేటువంటిది నాట్ డైరెక్ట్ అవైలబుల్. జావా అనేటువంటిది ఎట్లా అవైలబుల్ గా ఉంటుందండి అంటే నీకు జేడీకే ఓకేనా జావా డెవలప్మెంట్ కిట్ అనేటువంటిది ఇక్కడ నీకు జావా ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లేదంటే మనం ఏమని చెప్తున్నాం సెటప్ ఫైల్ ఓకే, సాఫ్ట్వేర్ సెటప్ ఫైల్ అని చెప్పుకుంటున్నాం. ఈ ఫైల్ లో మనం ఏం చేస్తున్నాం అండి అంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నీకు లైనక్స్ వర్షన్ లేదంటే మ్యాక్ ఓఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఓకే bin.exe అనేటువంటి వర్షన్ ను ఓకేనా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే డౌన్లోడ్ అవుతుందో డౌన్లోడ్స్ లో ఆ డౌన్లోడ్స్ నుంచి నువ్వు ఓకేనా డబుల్ క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ ఏంటండి ఇన్స్టాలేషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి నా ప్రోగ్రామ్ అనేటువంటిది ఎక్కడ సేవ్ చేసిన ఓకే ఐ హ్యావ్ ఏ ఫోల్డర్ హియర్ అండ్ సపరేట్ ఫోల్డర్ ఫర్ all the Java concepts in my personal computer and here software is there. ఇక్కడ సాఫ్ట్వేర్ అనేటువంటి దాంట్లో అండ్ మీరు మీ ఎక్కడైనా ఓకే దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ హ్యావ్ ఏ జెడికే 17 ఈజ్ దేర్, జెడికే 21 ఈజ్ దేర్. బట్ దీంట్లో నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఓకేనా జెడికే 21 అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటున్నా. మరి వాట్ అబౌట్ 17 కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో వెరీ స్మాల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. అండ్ ఈ రెండింటిలో ఆల్మోస్ట్ ఏంటంటే అంటే వెరీ సిమిలర్ బట్ స్మాల్ డిఫరెన్సెస్ అవి ఎక్కడ ఎప్పుడు అనేటువంటిది నేను తర్వాత మీకు డిస్కస్ చేస్తాను. ఓకే జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ జేడీకే 21. ఇక్కడ మీరు ఎప్పుడైతే జేడీకే అనేటువంటి దాన్ని జేడీకే 21 అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేస్తారో అప్పుడు మీకు ఏమైతుంది జేడీకే 21 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 64 బిట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కూడా. సో అప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ ఉంది అండ్ దీన్ని జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్.
See, just double click on this, and next, okay, it will open some confirmation message. Okay, do you want to allow this app to make changes to your device? Yes, నీ డివైస్ లో ఈ యాప్ అనేటువంటిది మనం మేక్ చేంజెస్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎస్, క్లిక్ ఆన్ ఎస్, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్స్టాలింగ్, అండ్ వెల్కమ్ టు వెరీ స్పీడ్ ఇన్స్టాలేషన్ అన్నట్లు. జస్ట్ నువ్వు ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్, అండ్ ఎస్, ఇక్కడ మనకు ఒక ఇన్స్టాలేషన్ పాత్ అనేటువంటిది అడుగుతుంది. ఇక్కడ సి డ్రైవ్ లో, అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ జావా జెడికే 21 అనేటువంటిది స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అనేటువంటి ఒక ఫోల్డర్ ను క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లో జెడికే 21 అనేటువంటి ఫోల్డర్ లో నీకు ఇన్స్టాల్ అవుతుంది. డోంట్ చేంజ్ దిస్ వన్, ఎందుకంటే డిఫాల్ట్ అనేటువంటిది మనం సి డ్రైవ్ నేమ్ స్టోర్ చేస్తాం. ఇఫ్ యూ రిక్వైర్డ్ అనుకుంటేనే ఇక్కడ ఈ పాత్ అనేటువంటిది చేంజ్ చేయండి. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అండ్ చేంజ్ ద లొకేషన్, నాకు అవసరం లేదు అనుకుంటున్నా, జస్ట్ ఐఎమ్ ప్రెసింగ్ నెక్స్ట్ బటన్. ఎస్, ప్రెస్ ఆన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి జావా ఫైల్స్ అనేటువంటివి ఓకేనా లోడ్ అవుతున్నాయి. రైట్, సో సీ హియర్ స్టాండర్డ్ ఎడిషన్ డెవలప్మెంట్ కిట్, జావా స్టాండర్డ్ ఎడిషన్ డెవలప్మెంట్ కిట్ and 21.01 64-bit successfully installed. Okay, na? Just to close it, and next see the here in the control panel, check it in control panel, and Java is installed successfully or not here, and go to search, and in this search click on control panel, and here programs and programs, and install a program. Here see here Java standard edition. Okay, ఏంటండి development kit 21.01 64-bit. ఓకేనా, ఎప్పుడు ఇక్కడ చూడండి, అండ్ సో డేట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా, మరి ఇక్కడ ఒరాకిల్ కార్పొరేషన్, ఎస్ జావా ఓకేనా అక్వైర్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. నేను నెక్స్ట్ ఇంట్రడక్షన్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాను దీని గురించి. ఓకే, ఇది ఇక్కడ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ జావా, అండ్ నెక్స్ట్ చెక్ ఇట్ వన్స్. ఓకేనా, ఇన్ కమాండ్ ప్రాంప్ట్ జావా అనేటువంటిది సక్సెస్ఫుల్ గా ఓకేనా క్రియేట్ అయిందా లేదా అనేటువంటి దానికోసం, ఇన్స్టాల్ అయిందా లేదా అనేటువంటి దానికోసం ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ లో కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. దట్ కమాండ్ ఈజ్ కాల్డ్ జావా -, just double hyphen version and just press enter button. Yes, see here Java, ఇక్కడ చూడండి Java 21.01 okay installed. ఓకే, సో దిస్ ఈస్ ఇంతకు ముందు మనం అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కమాండ్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు ఏమన్నది, జావా కమాండ్ ఈజ్ ఓకే నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అనేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇప్పుడు ఇక్కడ జావా ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సిస్టమ్, జావా ఇన్స్టాల్డ్ కాబట్టి నీకు ఏమొస్తుంది ఇక్కడ ఓకేనా వర్షన్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చండి అంటే జావా అనేటువంటిది జస్ట్ జావా అనేటువంటి దాన్ని ఓకేనా టైప్ చేసి ఎంటర్ చేస్తే, అంటే yes these are the Java libraries and set of supported files etc. okay Java అనేటువంటిది ఓకే ఇన్స్టాల్డ్ ఆర్ నాట్ అనేటువంటిది చెక్ చేసుకోవడం. అండ్ లైక్ దిస్ ఆల్సో యూ కెన్ చెక్ లైక్ దిస్ ఆల్సో Java compiler, C means compiler, Java compiler, yes Java compiler also there. Okay, so this is a way of checking the Java ఇన్స్టాల్డ్ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని మనం ఇన్ని వేస్ లో చెక్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఓకేనా, ఇప్పుడు నీవేం చేయాలండి అంటే ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఈ శాంపిల్ ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేసే కంటే ముందు నీవేం చేయాలండి అంటే ఇక్కడ ఒక పాత్ అనేటువంటి దాన్ని సెట్ చేసుకోవాలి. అయితే ఈ పాత్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ టు సెటప్.
అయితే ఇప్పుడు ఇక్కడ ఈ లేటెస్ట్ జావా అనేటువంటి దాంట్లో లేటెస్ట్ జావా వెర్షన్స్ లో పాత్ నువ్వు ఓకే సెట్ చేసుకోనవసరం లేదు. ఓకే ఓల్డ్ అంటే ఇప్పుడు బిఫోర్ జావా 17 కంటే బిఫోర్ ఉన్నటువంటి వెర్షన్స్ లో నువ్వు పాత్ అనేటువంటిది సెట్ చేసుకోవాలి. మరి ఆ పాత్ అనేటువంటిది నేను ఇప్పుడు సెట్ చేయట్లేదు. సెట్ చేయకుండానే ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఒక వెరీ సింపుల్ ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒకవేళ నీకు ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాకపోతే అప్పుడు నేను పాత్ సెట్ చేస్తా. లేదు అంటే ఓకేనా పాత్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ అనేటువంటి స్టేట్మెంట్ తోటి ఇక్కడ కన్క్లూడ్ చేస్తాం. లేదు మీకు పాత సెట్టింగ్ ఎట్లా అనేటువంటిది కూడా నేను చూపిస్తాను. ఇన్ని వేస్ లో మనం ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. సీ హియర్ ఐ హావ్ ఏ ఆల్రెడీ ప్రోగ్రామ్. అయితే మీరు ఏం చేయాలండి అంటే మీ ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని ఓకేనా ఏదో ఒక ఫోల్డర్ లో ఓకే క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఓకే సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేటువంటిది వెరీ సింపుల్ ప్రోగ్రామ్ నాట్ కంప్లీట్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ ఓకేనా వెరీ సింపుల్ ప్రోగ్రామ్ ఈస్ దేర్. సో my program name is called simple.java simple.java is there. simple.java అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఈ క్లాస్ ఫైల్ అనేటువంటిది ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై మీ, సిస్టమ్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేసింది. అండ్ ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క క్లాస్ ఫైల్ అనేటువంటిది ఓకే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. నేను దాన్ని డిలీట్ చేసేస్తున్నా. చూద్దాం మళ్ళీ తర్వాత ఆ ఫైల్ అనేటువంటిది ఇక్కడ జనరేట్ అవుతుందా లేదా అనేటువంటిది. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అంటే నీవు ప్రోగ్రామ్ అనేటువంటిది ఎక్కడ సేవ్ చేస్తున్నాం అనేటువంటి ఆ పాత్ ఇంపార్టెంట్. నీవు సేవ్ చేస్తున్నటువంటి ఫైల్ పాత్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడ ప్రోగ్రామ్ అనేటువంటిది సేవ్ చేసిన చూడండి. ఓకే దిస్ పీసీ అండ్ లోకల్ డిస్క్ జీలో జావా అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. దాంట్లో ప్రోగ్రామ్స్ PROG అనేటువంటి ఫోల్డర్ లో ఏముంది simple.java అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది. మరి దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఏముంది ఎస్ అండ్ ఓపెన్ దిస్ వన్ ఆల్వేస్ ఓపెన్ ఎస్ ఓకేనా జస్ట్ నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేస్తున్న ప్రోగ్రామ్. ఎస్ దిస్ ఇస్ మై ప్రోగ్రామ్. సి అండ్ హియర్ క్లాస్ అనేటువంటిది కీవర్డ్. మరి ఇవన్నీ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంది అనేటువంటి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు జస్ట్ మన ఇన్స్టాలేషన్ అండ్ జస్ట్ హౌ టు ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. అండ్ క్లాస్, సో see here this is a class and class is a keyword and name of the class is okay na simple. And here name is okay na start with the capital letter, class name is start with the capital letter. And in this class ఇక్కడ క్లాస్ అనేటువంటిది ఇక్కడ బిగిన్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది క్లాస్. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకుంటున్నాం. అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ రిక్వైర్డ్ ఏ మెయిన్ అంటే ఎవ్రీ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ చెప్పకూడదు, ఎందుకంటే సమ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్. బట్ ఇక్కడ జావా అనేటువంటిది రిక్వైర్డ్ ఏ మెయిన్ మెథడ్. ఇది మెయిన్ మెథడ్ క్రియేషన్ స్టేట్మెంట్. ఓకేనా పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేటువంటిది ఓకేనా మెయిన్ మెథడ్. స్ప్రింగ్ ఆర్గ్స్ ఇది ఒక పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఆర్గ్స్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది పారామీటర్, స్ట్రింగ్ అనేటువంటిది టైప్ ఆఫ్ ది పారామీటర్. అంటే దట్ మీన్స్ by using this arguments we can okay enter the data through command prompt. That purpose we are using okay ఈ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఈ మెథడ్ లో ఇప్పుడు ఇక్కడ ఇది system.out.println అనేటువంటిది వన్ ఆఫ్ ది ఓకే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ నీకు అవుట్పుట్ స్టేట్మెంట్ ఇది. ఈ అవుట్పుట్ లో నువ్వు ఏం రాస్తున్నావు ఈ మెథడ్ లో ఓకేనా ఎప్పుడైతే నువ్వు ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసినావో ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ది మెయిన్ మెథడ్ ఏముంది system.out.println అనేటువంటి స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ లో ఏముంది ఇక్కడ ఓకేనా ఇన్ డబుల్ కొటేషన్ ఓకేనా హలో జావా అనేటువంటి స్టేట్మెంట్ ఉంది, హలో జావా. సో ఇప్పుడు దీన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం.
ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేటువంటి చూపిస్తాను. తర్వాత మీకు ఏమైతదండి అంటే ఇక్కడ ఈ కమాండ్ ప్రాంప్ట్, నోట్ ప్యాడ్ ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తామండి అంటే ఒక రైట్ ఈ ఐడిఇ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఐడిఇ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఓకే ఎన్విరాన్మెంట్ ఐడిఈస్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి టూల్స్ ను యూజ్ చేసి మన ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఆ టూల్స్ కి ఇదంతా అవసరం లేదు. కమాండ్ ప్రాంప్ట్, ఆ పాత్ ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్ అక్కడనే మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అది ఏందనేటువంటిది తర్వాత వీడియోలో మనం చూస్తాం. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్ ను ఓకేనా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. రైట్, సో మరి ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎక్కడ సేవ్ చేసినాం? జీ డ్రైవ్ లో సేవ్ చేసినాం. కనెక్టెడ్ టు జీ డ్రైవ్. రైట్, ప్రెస్ అండ్ కోలన్, ప్రెస్ ద జీ అండ్ కోలన్. రైట్, జీకి కనెక్ట్ అయినాం. మరి జీలో ఎక్కడ అంటే జావా అనేటువంటి ఫోల్డర్. సో సిడి స్పేస్ జావా, రైట్, జావా అనేటువంటి ఫోల్డర్. అండ్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఏంటి సిడి స్పేస్ పిఆర్ఓజి ప్రోగ్రామ్ అనేటువంటి ఫోల్డర్. ఎస్, దిస్ ఇస్ ద ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మన ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. పిఆర్ఓజి అనేటువంటి ఫోల్డర్ లో ఉంది. దానికి కనెక్ట్ అయినాం. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ సింపుల్ అనేటువంటి ఆ ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం? జావా సి అనేటువంటి కమాండ్ ను యూజ్ చేస్తున్నాం. జావా సి, జావా కంపైలర్. మరి జావా కంపైలర్ దేన్ని కంపైల్ చేయాలి? సింపుల్ simple.jawa అంటే every Java program start with save with the right .java extension. So here ఫైల్ నేమ్ .java అనేటువంటి ఎక్స్టెన్షన్ తోటి మనం సేవ్ చేసినాం కాబట్టి ఓకే ఇక్కడ కంపైల్ చేస్తున్నాం. జావా అనేటువంటి జావా సి కంపైలర్ తోటి కంపైల్ చేస్తున్నాం. ఓకే, ఏమని దేన్ని కంపైల్ చేస్తున్నాం? simple.java అనేటువంటి ఫైల్ ను కంపైల్ చేస్తున్నాం. జస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సి హియర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ ఇన్ యువర్ ప్రోగ్రామ్, ఇక్కడ నీకు ఎర్రర్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ దెర్ ఇస్ నో ఎర్రర్స్, ప్రోగ్రామ్ అనేటువంటిది కంపైల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ను రన్ చేయాలి. ఇది కంపైలేషన్ మాత్రమే. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్. మరి కంపైలేషన్ అనేటువంటిది ఏంటి అంటే హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ సిస్టమ్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ లోకి కన్వర్ట్ అవుతాయి. అది కన్వర్షన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ? సో ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని రన్ చేస్తున్నాం. మరి రన్ చేయడం కోసం కమాండ్ ఏంటి ఇక్కడ? జావా స్పేస్ అండ్ ప్రోగ్రామ్ నేమ్ సింపుల్. రైట్, జావా స్పేస్ సింపుల్ అండ్ నెక్స్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, హలో జావా. ఓకే, హలో జావా అనేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్. సో సీ హియర్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏముంది? ఓకేనా, క్లాస్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయింది. ఇన్సైడ్ ఆఫ్ ది మెయిన్ లో ఏం రాసినాం? system.out.println hello java అనేటువంటి స్టేట్మెంట్ ఈస్ దేర్. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ యువర్ స్క్రీన్. దిస్ ఈస్ అ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏ జావా ప్రోగ్రామ్. మరి ఇప్పుడు ఇక్కడ మనం ఏమన్నా పాత్ అనేటువంటిది సెట్ చేసినామా? డైరెక్ట్ మనం ఏం చేసినాం ఇప్పుడు? ఓకేనా, జావాను ఇన్స్టాల్ చేసినాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాం. మరి జావా అనేటువంటిది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేటువంటి దానికోసం ఇక్కడ మనం కొన్ని టెస్ట్ అనేటువంటి చేసినాం. అంటే ఏం టెస్ట్ చేసినాం? సో సి రైట్, ఇక్కడ కొన్ని కమాండ్స్ జావా అనేటువంటిది కానీ అండ్ జావా సి అనేటువంటి కమాండ్స్ ని యూజ్ చేసి ఓకేనా జావా అనేటువంటిది సక్సెస్ఫుల్ గా ఓకేనా ఇన్స్టాల్ అయింది అనేటువంటి స్టేట్మెంట్స్ ను కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. లేదు అంటే వెరీ బిగినింగ్ నువ్వు ఏం చేసినావు? ఇక్కడ జస్ట్ వర్షన్ అనేటువంటి కమాండ్ ఈజ్ ఎనఫ్. వర్షన్ జావా స్పేస్ ఐఫన్ వర్షన్ అనేటువంటి కమాండ్ ఎనఫ్. ఎస్, అండ్ ఆఫ్టర్ దట్ నువ్వేం చేసినావు?
ఇక్కడ ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాం వితౌట్ సెట్టింగ్ ద క్లాస్ పాత్. పాత్ అనేటువంటిది సెట్ చేయలేదు మనం ఇక్కడ, డైరెక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసినాం. ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ ద పాత్, సమ్ టైమ్స్ హౌ టు సెట్ ద క్లాస్ పాత్ ఇన్ జావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మరి అడిగినప్పుడు దానికి కూడా మనం ఆన్సర్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఓకేనా, ఓకేనా, ఐఎమ్ క్లోజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ రైట్. ఇప్పుడు నీ జావా అనేటువంటిది ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందో ఆ పాత్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. సో మరి జావా అనేటువంటిది ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది, అండ్ గో టు యువర్ పీసీ పర్సనల్ కంప్యూటర్ అండ్ హియర్ ఓపెన్ ద సి డ్రైవ్ అండ్ ఇన్ దిస్ సి డ్రైవ్ అండ్ ఓపెన్ ద ప్రోగ్రామ్ ఫైల్స్. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు ఒక లొకేషన్ చూపించింది ఏంటి, సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఏమని చెప్తున్నాము, జావా అనేటువంటిది ఇక్కడ జేడీకే ఎస్ జేడీకే అండ్ ఓపెన్ ద బిన్. రైట్, దీన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. దీన్ని ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారండి అంటే, ఓకేనా, సెట్ ద క్లాస్ పాత్. ఎక్కడ సెట్ చేస్తావు అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. మరి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయి, అండ్ రైట్ క్లిక్ ఆన్ యువర్ పీసీ, రైట్ క్లిక్ ఆన్ యువర్ పీసీ. సో ఇన్ యువర్ పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అండ్ మై కంప్యూటర్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి అండ్ క్లిక్ ఆన్ ప్రాపర్టీస్ బటన్, ప్రాపర్టీస్ అండ్ హియర్ ఇన్ దిస్ ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ మీకు ఏంటండి అంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అండ్ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఎస్ రైట్. సో హియర్ క్లిక్ ఆన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, క్లిక్ ఆన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఎస్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తావు, ఒక పాత్ అనేటువంటిది ఇక్కడ నీకు, ఓకేనా, పాత్ అనేటువంటిది 2 types ఆఫ్ పాత్స్ నీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఏంటి, యూజర్ వేరియబుల్స్ ఫర్ అడ్మిన్ అండ్ నెక్స్ట్ సిస్టమ్ వేరియబుల్స్ అనేటువంటివి 2 types ఆఫ్ పాత్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ దీంట్లో నీవు ఇప్పుడు ఏం చేస్తావండి అంటే, ఓకేనా, యూజర్ వేరియబుల్స్ అనేటువంటి దాంట్లో ఒక పాత్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ అనేటువంటిది క్లిక్ చేసి ఏం రాస్తావు, పాత్ అనేటువంటి నేమ్ రాస్తున్నావు. మరి పాత్ ఎక్కడ నుంచి, వేరియబుల్ వాల్యూ, ఓకేనా, ఇక్కడ చూడండి వేరియబుల్ నేమ్ వచ్చేసి పాత్ అండ్ వేరియబుల్ వాల్యూ అనేటువంటిది ఏమని చెప్తున్నాం మనం, ఇందాక ఒక పాత్ అనేటువంటిది ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఎస్, ఇక్కడ బిన్ అండ్ జస్ట్ ఓకే క్లిక్ ఆన్ అడ్రస్ బార్ అండ్ ఇక్కడ నీకు పాత్ అనేటువంటిది సెలెక్టెడ్, సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, జావా, జేడీకే, బిన్. దీన్ని జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి ఎక్కడైతే మన వాల్యూ ఉందో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ వాల్యూ అండ్ సెమీకోలన్, జస్ట్ ప్రెస్ ఎండ్ ఆఫ్ ది హియర్ సెమీకోలన్, ఓకే, ప్రెస్ ఓకే. సో దిస్ ఇస్ అ వే ఆఫ్ క్రియేటింగ్ పాత్. ఇప్పుడు నాకు ఈ పాత్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే నా ప్రోగ్రామ్ అనేటువంటిది పాత్ లేకుండా కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ ఏం సెట్ చేయట్లేదు. ఒకవేళ మీకు రిక్వైర్డ్ అనుకుంటే దిస్ ఇస్ అ వే ఆఫ్ సెట్టింగ్ ద పాత్. లేదు అంటే ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ లో కూడా నువ్వు పాత్ అనేటువంటి దాన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూజర్ వేరియబుల్స్ అనేటువంటిది ఎనఫ్, రైట్. సో నేను జస్ట్ క్లోజ్ చేస్తున్నా, ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్, ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే వితౌట్ పాత్ ఆల్సో ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు నీకు పాత్ అనేటువంటిది అవసరం వస్తుందండి అంటే, ఇన్ కేస్ ఆఫ్ మీ జావా అనేటువంటిది 8 version ఆర్ అంటే ఇన్ బిట్వీన్ 8 to 17 ఇందాక నేను చూపించిన కదా లేటెస్ట్ వర్షన్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ, 17 and 21 version. నేను లేటెస్ట్ వర్షన్ దేన్ని యూజ్ చేస్తున్నా, 21 అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. కాబట్టి ఇక్కడ 21 లో నాట్ మ్యాండేటరీ టు సెట్ ద క్లాస్ పాత్, ఓకే, అంటే ప్రోగ్రామ్ కు పాత్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్. ఇక్కడ వేరియబుల్స్ పాత్ కానీ ఇవి మనకు అవసరం లేదు అని చెప్తున్నాం. ఓకే, సో వన్స్ అగైన్ ఏం చేస్తున్నాం చూడండి. ఓకేనా, క్లిక్ ఆన్ మై కంప్యూటర్, right click on my computer and select the properties and here so advanced system settings and here environment variables and next here okay now choose the user variables for admin and here click on new button and in this new button ఇక్కడ వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. వేరియబుల్ నేమ్ అనేటువంటిది ఏం తీసుకుంటారు, పాత్
అండ్ వేరియబుల్ వాల్యూ అనేటువంటిది వేర్ ద జావా ఈజ్ ఎగ్జాక్ట్లీ స్టోర్డ్, ఆ లొకేషన్ అనేటువంటి దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే బటన్, దెన్ పాత్ ఈజ్ సెటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తాం. బట్ ఇక్కడ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ అడ్వాన్స్డ్ మనం యూజ్ చేస్తున్నది ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ కాబట్టి ఇక్కడ మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఎక్కడ చేసినాం అండ్ కమాండ్ ప్రాంప్ట్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. చూడండి ఇక్కడ నీకు ప్రోగ్రామ్ అనేటువంటిది ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది, ఓకేనా. సో ఏదండి ఒక డ్రైవ్ లో ప్రోగ్రామ్ అనేటువంటిది సేవ్ అయింది. నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వస్తున్నావు, ఒక కమాండ్ ప్రాంప్ట్ కి వస్తున్నావు. కమాండ్ ప్రాంప్ట్ లో సమ్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే ఇదంతా నీకు ఏమైతుంది, సమ్ కాంప్లెక్సిటీ అనేటువంటిది క్రియేట్ అయింది ఇక్కడ. అంటే నువ్వు ప్రోగ్రామ్ అనేటువంటిది నోట్ ప్యాడ్ లో క్రియేట్ చేసినావు, ఆర్ లేదంటే ఎడిట్ ప్లేస్ లో క్రియేట్ చేసినావు అండ్ దాన్ని ఒక లొకేషన్ లో స్టోర్ చేసినాం. మరి ఆ లొకేషన్ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం, కమాండ్ ప్రాంప్ట్ కి వచ్చి కమాండ్ ప్రాంప్ట్ లో సమ్ కమాండ్స్ అనేటువంటి వాటిని ఓకే యూజ్ చేస్తూ ఏం చేస్తున్నావు, నీకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నావు. అంటే ఇదంతా ఇండిపెండెంట్ ఆపరేషన్స్. ప్రోగ్రామ్ ఒక దగ్గర ఉంది అండ్ నువ్వు నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినావు, కమాండ్ ప్రాంప్ట్ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నావు, ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. అయితే ఇట్లా కాకుండా మనం ఏం చేస్తామండి అంటే, నేను ఇందాకనే చెప్పిన ఐడిఈ, ఓకేనా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఐడిఈస్ అనేటువంటి ఐడిఈస్ ను యూజ్ చేస్తాం. మరి ఆ ఐడిఈస్ లో ఏమేమి ఐడిఈస్ ఉన్నాయి అండ్ దాంట్లో మనం ఏమి యూజ్ చేస్తున్నాం ఏందనేటువంటిది నెక్స్ట్ వీడియోలో ఓకేనా కంటిన్యూ చేద్దాం. రైట్, సో హియర్ పైథాన్ లైఫ్ ఆఫరింగ్ ఓకేనా జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు and basic to advanced Java programming. Basic to advanced Java programming. Okay, now we are going to start in next month. And దానికి సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ ఓకేనా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ మీరు వాచ్ ద డెమో థరోలీ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మీరు బ్యాచ్ అనేటువంటి దాంట్లో జాయిన్ అవ్వండి. Right? Thank you. We'll continue in next video.